నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మంత్రి పొన్నంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. బండి సంజయ్ ప్రధానంగా మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం? నిన్న జరిగిన యాత్రల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు రవాణా శాఖ అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి తల్లిని అవహేళనగా మాట్లాడారు. ఇవి ఇవాళ యావత్ తెలంగాణ కాదు, యావత్ దేశమంతా కూడా ఇవాళ తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక మాతృమూర్తిని ఏ విధంగా అవమానిస్తాడు? గతంలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ సాక్షిగా ఏ విధంగా కొట్లాడినో మనందరికీ తెలియదు కాదు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి ఈరోజు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండుకుంటూ మొన్ననే బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుని తల్లిని ఇవాళ ఈ విధంగా అవమానించడం ఇది ఇవాళ బీజేపీ నాయకులకు ఇవాళ చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాం. డెఫినెట్ కూడా ఇవాళ బండి సంజయ్ గారు బేషరతుగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఇవాళ క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ నాయకులనే ఈ విధంగా ఇవాళ మహిళలు స్త్రీలన్న వాళ్ళకు బీజేపీ నాయకులకు గౌరవం లేదు. గతంలోనే ఇవాళ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి తల్లి గురించి కూడా మాట్లాడినట్టు వ్యక్తులు ఈ బీజేపీ నాయకులు. అంటే ఈ బండి సంజయ్ గారు ఎంతసేపు నీకు విద్వేష రాజకీయాలు విద్వేష ప్రసంగాలతోటి ఇవాళ రాజకీయ ఓట్ల పబ్బం గడుపుకుంటున్నా తప్ప నీకు నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజల మీద కానీ కరీంనగర్ ప్రజల మీద కానీ నీకు ఏ విధంగా ప్రేమ లేదు. నీవు దమ్ముంటే 5 ఏళ్లుగా నువ్వు కేంద్రంలో ఎంపీగా ఉన్నావు కదా, కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఎన్ని నిధులు నువ్వు కరీంనగర్ తెచ్చావు? నీకు దమ్ముంటే దాని మీద చర్చ పెట్టు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరి ఎన్ని నిధులు తెచ్చాడో నీకు దమ్ముంటే దానికి చర్చకు సిద్ధమా అని నేను సవాల్ చేస్తున్నా. ఆ విధంగా నువ్వు ఒక రాజకీయాలలో ఒక సౌమ్యంగా మాట్లాడుకోవాలి, ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మాట్లాడాలి, అంతే తప్ప ఇలా వ్యక్తిగత దూషణలతోటి మాట్లాడడం ఇవాళ నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులందరిని కూడా అవమానించినట్టే. బిడ్డ బండి సంజయ్, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని నువ్వు ఆ విధంగా అవమానించడం ఇవాళ యావత్ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. నువ్వు ఇమ్మీడియట్లుగా క్షమాపణ చెప్పకుంటే రేపు తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరగలేవు బిడ్డ. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడారు, మరి ఈరోజు బీసీ బిల్లు కోసం కూడా ఏ విధంగా కొట్లాడుతారో మనందరికీ తెలియదు కాదు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏ విధంగా మాట్లాడతావని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ తల్లులందరూ కూడా నిన్ను తరిమి కొడతారు తెలంగాణ నుంచి అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే నేపథ్యంలో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ అయితే అయోధ్య విషయంలో రాముడి పట్ల కూడా పొన్నం వ్యాఖ్యలు చేశారు, దానికి రియాక్ట్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇవాళ నీకు అదే చెప్తున్నాండి, వీళ్ళు రాముడి పేరు మీద రాజకీయాలు చేయడం ఈ బీజేపీకి అలవాటే. ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు చర్చ చేయి. అసలు రాముడు దేవుడిని అసలు రాజకీయాలకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇవాళ దేవుడు అందరికీ దేవుడే, మాకు దేవుడు కదా. మేమందరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఇప్పుడు రాజకీయాలు మతం వేరండి. మతము నువ్వు దేవుడు నమ్మకూడదు నీ వ్యక్తిగత ఇష్టం. నువ్వు దాని గురించి మాట్లాడు తప్ప ఇవాళ పొన్నం ప్రభాకర్ తల్లిని ఏ విధంగా మాట్లాడతావండి? నీకు దమ్ముంటే నువ్వు రాజకీయాల గురించి మాట్లాడు. అంటే వీళ్ళకి ఈ బీజేపీ నాయకులకు చేతగాని దద్దమ్మ నాయకులు, వీళ్ళకు సమాజంలో అభివృద్ధి సంక్షేమం చేత కాదు. నీకు దమ్ముంటే నీ అదే చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు 5 ఏళ్లుగా ఎంపీగా ఉన్నావు కదా, ఏమి చేశావు కరీంనగర్కు? ఒక పనైనా ఒక డెవలప్మెంట్ చేశావా కరీంనగర్లో? నీకు ఎన్ని నిధులు చేర్చావు కేంద్రం నుంచి? బీజేపీ అధికారంలో ఉంది కదా, నువ్వు బీజేపీ నాయకుడు కదా, నువ్వు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసావు దాని మీద చర్చ పెడు తప్ప ఇలా రాముడిని రాజకీయాలకు రావడం ఏందండి? రాముడు దేవుడు, ఇలా కృష్ణుడు దేవుడు, వాళ్ళంతా దేవుడిని రాజకీయాలకు తీసుకురావడం అది బీజేపీ నాయకుడు దాని పేరు మీద ఓట్ల కోసం చెప్ప. నిజంగా ఈ నాయకులకు అసలు బీజేపీ నాయకులకు రాముడి మీద ప్రేమ కూడా లేదు. ఎలక్షన్ అప్పుడే వాళ్ళకి రాముడు గుర్తొస్తారు, మిగతా టైంలో వాళ్ళకి గుర్తురాడు. అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఒక ఎమోషన్ పాలిటిక్స్ చేసేసి ఇవాళ బీజేపీకి తెలంగాణలో ఎక్కడ కూడా అనుకూల పరిస్థితి లేవు. ఇవాళ దేశంలో అదే విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో అదే విధంగా ఉన్నాయి. అందుకే ఇలా బండి సంజయ్ గారిని కనీసం తెలంగాణ ప్రజలు మర్చిపోయిర్రు. అంటే ఆయన ఐడెంటిటీ కోసం నేను మర్చిపోలేదు అని కోసం ఇట్లా ఏదో అవాకులు చెవాకులు చేస్తే మీడియాలల్లా నన్ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనుకుంది తప్ప బిడ్డ ఇట్లా చేస్తే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు నీకు తరిమి కొడతారు ఈ విధంగా మాట్లాడితే మాత్రం. ఎందుకంటే మేము ఒక చదువుకున్న వ్యక్తులుగా ఆ భాష మేము కూడా మాట్లాడతాం, కానీ మేము ఆ భాష మాట్లాడతలేము. ఎందుకంటే రేపు రాబోయే తరాలకు మనం ఏమి చెప్పాలి? ఈ విధంగా మాట్లాడుకోవడమేనా? ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడొద్దు కాబట్టికే మేము ఆ భాష మాట్లాడతలేము. పొన్నం చేసిన వ్యాఖ్యలకే నేను రియాక్ట్ ఇచ్చాను తప్ప అది తప్పేం కాదు. ఇంకోటి నేను దీనికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లీగల్గా ముందుకెళ్తే మాత్రం లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాను.
నువ్వు డెఫినెట్గా అండి ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్నది ఆ రోజు ఎక్కడ మీకు దమ్ముంటే ఎవిడెన్స్ చూపెట్టండి ఏమన్నాడు నువ్వు ఆ విధంగా వేగంగా మాట్లాడడం ఏందండి ఎస్ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అదేవిధంగా ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ పొన్నం ప్రభాకర్గా వెంటండు నడుస్తున్నారు ఎందుకంటే ఒక అవమానకరంగా ఒక తల్లును అవమానించిన విధానం ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చాలా బాధగా ఉంది అందుకే డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మేము డెఫినెట్ కూడా ఆ విధంగా కూడా బండి సంజయ్ని ఇవాళ ప్రజా కోర్టులో నిలదీస్తామండి ఒక విధంగా మేము డెఫినెట్ కూడా చట్ట ప్రకారం లీగల్గా తీసుకుంటాం అదేవిధంగా రేపు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్లో చట్ట ప్రకారం ప్రజా కోర్టులలో ఈ బండి సంజయ్ లాంటి ఒక మూర్ఖుడికి తెలంగాణ సమాజం ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే చూస్తారు థ్యాంక్ యూ ఇది కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ప్రధానంగా చెప్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ మాత్రం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా రాజకీయాల్లో కుటుంబ వ్యవహారాలను కానీ తల్లులకు సంబంధించిన అంశాలను కూడా తీసుకురావడం కూడా సరైన పద్ధతి కాదని ఏం అభివృద్ధి చేశారో అభివృద్ధి సంబంధించిన లెక్కలు చెప్పాలి తప్ప ఇలా రాముడి పేరుతో రాజకీయాలు చేయడం తగదు కాదని కూడా హెచ్చరించిన సందర్భం చూడొచ్చు కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ గాంధీభవన్